చేసుకున్నటువంటిది ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఏదైనా కొంచెం హైజీనిక్ గా ఉంటుంది కదా. అంటే 1 కప్ బియ్యం పిండి తీసుకున్న దానికి 2 కప్పుల వాటర్ తీసుకొని వాటర్ని మంచిగా మరిగించుకున్నాను. నీళ్లు మరిగేటప్పుడు దాంట్లో రుచికి తగినంత సాల్ట్, తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా దాన్ని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకో మరిగేటువంటి నీటిలో మనము ఎండుమిరపకాయలది పౌడరు, తర్వాత వచ్చేసి సాల్ట్, ఇవి 2 వేసి మంచిగా నీళ్లు మరిగించుకున్నా. నీళ్లు మరిగిన తర్వాత మన 2 గ్లాసుల వాటర్ కి 1 గ్లాస్ పిండి తీసుకున్నా. పిండి కూడా వేసేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. కలపకుండా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు కలపవసరం లేదు. పైన ఆరబెట్టుకోవాల్సినది అవసరం లేదు. నేనైతే డైనింగ్ టేబుల్ పైన ఇలా ఒక కవర్ వేసేసి కవర్ పైన వేసేసుకున్నాను. లేదు అంటే పేపర్ పైన వేసుకోవచ్చు. సారీ, పేపర్ కాదు, క్లాత్ పైన, కాటన్ క్లాత్ ఏదంటే కాటన్ క్లాత్ పైన వేసుకోవచ్చు. వేసేసుకొని ఫ్యాన్ వేసుకున్నాం అనుకో ఒక రోజులో మంచిగా ఆరిపోతే. తర్వాత వాటిని ఒక 2-3 రోజులు మనము నీడలో ఆరబెట్టుకున్నా, లేదంటే ఎండలో ఆరబెట్టుకున్నా మంచిగా ఆరిపోతే ఆరిపోయిన తర్వాత వాటిని మనం ఒక